మహానగరం అందాల పోటీలకు వేదిక కాగా మరోవైపు చెత్తకు నిలయంగా మారింది. బస్తీలు కాలనీలో ఎక్కడ చూసినా చెత్త చెదారమే దర్శనమిస్తోంది. ఇటు అధికారులు కూడా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల అందాల పోటీల కోసమని మెరిసే అద్దంలా పనులు చేస్తుంటే మరోవైపు కొన్ని బస్తీలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయని నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఓవైపు ప్రపంచ అందాల పోటీలకి నగరం వేదికైంది. మరోవైపు నగరంలోని కాలనీల బస్తీలో చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ ఫిలిం నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఫుట్పాత్ అన్ని చెత్త చెదారం, భవన నిర్మాణ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలతో నిండిపోయాయి. అంతేకాదు చెట్లను కొట్టేసి కూడా చెట్లని రోడ్డు పక్కనే కూడా వదిలేశారు. దీంతో ఇటువైపుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అంతంత ఖర్చు పెట్టి ప్రపంచ సుందరి మనులు అందరూ వస్తున్నారు అన్నట్లయితే చాలా చోట్ల హైటెక్ సిటీ అటువైపు అంతా కూడా అభివృద్ధి పనులు చేపట్టారు. నగరంలో చాలా చోట్ల కూడా సుందరీకరణ పనులు చేపట్టారు. కానీ ఈ బస్తీల్లో కాలనీలో పరిస్థితి ఏంటి అనేది కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే కూడా ఈ చుట్టుపక్కల ప్రదేశాలంతా కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు ఇష్టం వచ్చినట్టుగా స్థానికులు కావచ్చు అంతా కూడా చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. తడి చెత్త పొడి చెత్త అనే తేడా లేకుండా అంతా ఒకే దగ్గర వేయడంతో ఆ మూగజీవులు కూడా చెత్త చెదారాన్ని తింటున్నాయి. అంతేకాదు ఇక్కడ చెత్త వేసిన వారికి 1000 రూపాయల వరకు జరిమానా విధించబడును అని క్లియర్గా రాసినప్పటికీ కూడా అది పట్టించుకోకుండా ఈ స్థానికులంతా కూడా చెత్త చెదారాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఇక్కడ ఫుట్పాత్ పైన రోడ్ పైన పడేస్తున్నారు. దీంతో ఇటువైపుగా వెళ్ళేవారంతా కూడా ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ తడి చెత్త పైన అంతా కూడా విపరీతంగా దోమలు ఈగలు వాలడంతో ఈ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల ప్రజలందరికీ కూడా ఆ రాత్రులు నిద్రపోవాలంటే కూడా కష్టతరంగా ఉందనే చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా పక్కనే జిహెచ్ఎంసీ పార్క్ ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చెత్త వేయడంతో ఇక్కడ దుర్వాసన రావడము, ఈ పార్క్ వచ్చే వారికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉందనే చెప్పొచ్చు. మరోవైపు ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకుంటారో వాళ్ళంతా కూడా పాత ఇల్లును కూల్చినప్పుడు ఆ భవన నిర్మాణ వ్యర్థాలన్నీ కూడా ఆ లారీల ద్వారా అయితే దూర ప్రాంతాలు తరలించవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా వారు నిర్లక్ష్యంతో ఇలా ఇండ్ల మధ్యనే రోడ్ల పక్కనే ఫుట్పాత్ పైన రహదారుల పైన ఇలా కుప్పలుగా పేర్చడంతో ఇటువైపుగా వెళ్ళే వాహనదారులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అసలైన ఇరుకైన రోడ్లు ఉంటాయి సందుల్లో బస్తీలో కూడా. ఆ బస్తీలో కూడా వదలకుండా కొందరు ఇష్టం వచ్చినట్టుగా ఇలా భవన నిర్మాణ వ్యర్థాలు కుప్పలుగా పోస్తున్నారు. మరోవైపు స్థానికులు కూడా ఆలోచించకుండా నిర్లక్ష్యంతో చెత్త చెదారం అంతా కూడా రోడ్లపైన వేస్తున్నారు. దీంతో మూగజీవాలు కూడా ఆ చెత్త చెదారాన్ని తినడానికి అయితే ఇక్కడ విపరీతంగా వస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ప్రత్యక్షంగా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, ఫిలిం నగర్ బస్తీల్లో కూడా చాలా బస్తీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దుర్వాసన వెదజల్లుతూ ఇదంతా కూడా బస్తీలన్నీ కూడా అధ్వానంగా తయారయ్యాయని చెప్పాలి. అయితే విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో ఇలా చెత్త సమస్యలు ఉండడంపై అయితే కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ నగరంని గార్బేజ్ ఫ్రీ సిటీగా చేసే విధంగా జిహెచ్ఎంసీ చెప్పడమే కాదు తగిన చర్యలు కూడా తీసుకోవాలి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.